తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడలో డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, మరి కాసేపట్లో విజయవాడ సిపి ఆఫీసులో డీజీపీ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ ఏఓబీ పరిధిలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వెంటనే ఈ మావోయిస్టుల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుని విజయవాడ సిపి కార్యాలయం వద్ద ప్రతిగా ఉండడం జరిగింది. మరి కాసేపట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిపి కార్యాలయానికి వచ్చి డబ్బును పరిశీలించబోతున్నారు. ఇందులో అత్యాధునికమైనటువంటి AK-47తో సహా మరికొన్ని సుమారు 15 వరకు తుపాకులు కూడా ఉన్నాయి. అలాగే రాకెట్ లాంచర్లు, ఆధునిక వాకీ టాకీలు, హ్యాండ్ గ్రెనైడ్లు, ఇతర వైర్లు, పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చురుగ్గా మావోయిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఈ రోజు డీజీపీ ఎదుట వారు లొంగిపోబోతున్నారు. వారితో పాటు మరికొందరు కూడా డీజీపీ ఎదుట లొంగిపోవడానికి విజయవాడ సిపి కార్యాలయానికి రావడం జరిగింది. ఇందులో లొంగిపోతున్న వాళ్ళను కృష్ణా జిల్లా పలక్క రామకృష్ణ గారు కూడా ఛత్తీస్గఢ్ లోని వివిధ దళాల్లో DVCMగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. వీటితో పాటు మరికొంతమంది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా డీజీపీ ఎదురు లొంగిపోబోతున్నారు. సిపి కార్యాలయంలో ప్రవేశంగా ఉంటుంది. విశాఖ రేంజ్ DIGతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సిపి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏదైతే ఏఓబీ పరిధిలో స్వాధీనం చేస్తున్న మావోయిస్టు స్వాధీనం చేసుకున్నటువంటి డంపు కూడా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.